ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే బద్ధకాన్ని వాడండి. మనలో చాలామందికి ఏదైనా పని చేయాలంటే విపరీతమైన బద్ధకం, సోమరితనం. అయితే ప్రభు అంటున్నాడు, మీరు సోమరులుగా ఉండకూడదు. అలాగే పౌలు గారు తన పత్రికలు రాస్తుంటారు, మీలో ఎవరైనా పని చేయకుండా ఉన్నాడా, అయితే వాడు భోజనం చేయకూడదని చెప్పి. అవును, పని చేయకుండా భోజనం చేయకూడదు. మనకు దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చేయాలి. ఇదిగో చాలామంది ఉద్యోగాలు చేసే ఉన్నారు, పని చేసే ఉన్నారు, రోజువారీ కష్టం చేసే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పని నమ్మకంగా చేయాలి. విద్యార్థులుగా ఉన్నారా, మీకు దేవుడిచ్చిన ఆ పని నమ్మకంగా చేయండి. మిమ్మల్ని స్కూల్కి పంపిస్తుంటే, కాలేజీకి పంపిస్తుంటే చక్కగా వెళ్ళి సవ్యంగా చదువుకోవాలి. లేదు, మీరు ఇంటి పని చేసేవారు ఉన్నారా, గృహిణులుగా ఉన్నారా, మీ పని మీరు చేయాలి. అలా మీరు చెయ్యకపోతే, అలా మనం చెయ్యని వారిగా ఉంటే, ఏ పని లేకుండా ఉంటే ప్రభు అంటున్నాడు, దాన్ని బట్టి నీకు నాశనం వస్తుంది. అవును, సోమర్తనం దేవుడికి నచ్చని విషయం. ఇదిగో సోమర్తనం ఎంతవరకు దారితీస్తుంటే అది మన అంతటా మనల్ని నాశనం చేసుకునేలా చేస్తుంది. ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే మీకు చిన్న విషయం చెప్తాను. 2009 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక వ్యక్తికి పోలీసులు ఫైన్ వేశారు, 66 పౌండ్లు. అంత మాత్రమే కాదు, అతనికి తన లైసెన్స్ని 6 నెలలు క్యాన్సిల్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, పాల్ రైల్టన్. ఈ పాల్ రైల్టన్ అనే వ్యక్తి ఎంత బద్ధకస్తుడు అంటే, ఇతను తన కుక్కని వాకింగ్కి తీసుకొచ్చాడు. ఎలాగో తెలిసా, తాను కారులో కూర్చుని కారు నడుపుతూ ఆ విండోలో నుంచి చేయి బయటకు పెట్టి అలా కుక్కని బయట నడిపిస్తూ ఉన్నాడు. ఇతను నెమ్మదిగా కారు నడుపుతూ ఉన్నాడు. ఇలా ఇతను ఎంత బద్ధకంగా చేస్తున్న ఈ పని ఒక వ్యక్తి చూసి, ఇదిగో కుక్కకి ఏదైనా ప్రమాదం అవుద్దేమో అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అలా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చి ఇతను చూసి, అతనుకున్న సోమర్తనాన్ని చూసి, ఏంటో ఎలా చేస్తున్నావు, ఇది ఎంత ప్రమాదం తెలుసా, నువ్వు కారు నడపడం వల్ల ఎవరికైనా ప్రమాదం వచ్చు, ఆ కుక్క చచ్చిపోవచ్చు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంత బాధ్యత లేకుండా ఉన్నావు ఏంటి, కుక్కతో పాటు నువ్వు నడవలేవా, లేదంటే కనీసం నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా వచ్చు అని చెప్పి అతను బాగా గడ్డిపెట్టి, అతను బాగా గద్దించి అతనికి 66 పౌండ్లు నష్టపరిహారం వేసి, అంత మాత్రమే కాకుండా అతనికి 6 నెలలు తన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. దాన్ని బట్టి అతను చాలా సిగ్గుపడ్డాడు. ఇదిగో సోమర్తనం మనకు సిగ్గుని నిర్ణయం తీసుకొస్తాయి. అందుకని ప్రభు అంటున్నాడు, సోమరులుగా ఉండకండి. మీకు ఏ పని ఇస్తే ఆ పని చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడ నిలబడితే అలా చేయండి. మీరు ప్రయత్నించకుండా, ఏమీ చేయకుండా సోమరులుగా ఉంటే దేవుడు అంటున్నాడు, దాన్ని బట్టి నీకు నష్టం వస్తే, సిగ్గు వస్తుంది. అందుని బట్టి ఈరోజు మీలో ఎవరైనా అలాంటి తలంపులు కలిగి ఉన్నారా, లేదంటే మీ జీవితంలో సోమర్తనం వచ్చేస్తుందా, అయితే వెంటనే దాని నుంచి బయటపడండి. దేవుడికి ఇష్టలుగా ఉన్నాడు. మరి గురించి అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.